Hi friends, welcome to my channel. Learn Snowflake with Ravi Dacharla. మనం ప్రీవియస్ 2 వీడియోస్లో డేటా అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం డేటా లేక్ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్ అంటే ఏమిటి, డేటా మార్ట్ అంటే ఏమిటి తెలుసుకుందాం. సో ఈ 3 వర్డ్స్ని మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్లో మనం రెగ్యులర్గా వింటూ ఉంటుంటాం. డేటా లేక్, డేటా వేర్ హౌస్ అండ్ డేటా మార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, what is data lake? Data lake is a centralized repository that stores raw data in its original format. So it means మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ అనేవి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ కానివ్వండి, ఇట్ మీన్స్ ఎస్క్యూఎల్, ఒరాకిల్ ఎస్క్యూఎల్, లైక్ అట్ ద సేమ్ టైం వేరే అదర్ సోర్సెస్, ఫ్లాట్ ఫైల్స్ కానివ్వండి. ఓకే, వేరే అదర్ సోర్సెస్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా కానివ్వండి, విచ్ కంటైన్ JSON ఫైల్స్, పార్కెట్ లైక్. సో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేసి ఈ డేటా మొత్తాన్ని ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో మనం స్టోర్ చేస్తాం. దాన్నే డేటా లేక్ అంటాం. ఇట్ కంటైన్స్ ఆల్ ది స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, సో ఈ డేటా లేక్ అనేది మనకి ఈ విధంగా మనం డేటాని, ఒక రా డేటాని స్టోర్ చేయడం అనేది ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ AWS S3 ఒక డేటా లేక్గా ఉంటుంది, అజూర్ డేటా లేక్స్. ఓకే, వీటిలో మనం ఏం చేస్తామంటే మనకున్న ఆల్ టైప్స్ ఆఫ్ సోర్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో మనం డేటాని ఇనిషియల్గా స్టోర్ చేస్తాం. ఓకే, సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ డేటా సైజ్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, మనం దానికి తగ్గట్టుగా మనం మన స్టోరేజ్ కెపాసిటీ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కంపేరింగ్ టు మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఒక ఆన్ ప్రిమిసెస్ డేటాబేస్ కానీ అలాంటి వాటిలో మనం మెయింటైన్ చేయటం కన్నా ఇటువంటిది మనకి డేటా లేక్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం, మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో జనరల్గా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు డేటా మీన్స్ ఇమేజ్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, PDF కావచ్చు, JSON ఫైల్స్ అంటే సెమీ స్ట్రక్చర్డ్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో డేటా లేక్ అంటే అర్థమైంది కదా, ఒక రా డేటాని స్టోర్ చేసే ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. ఓకే, సో ఈ రా డేటా అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఉన్నటువంటి డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేసుకొని ఆ మొత్తం రా డేటాని ఒక సింగిల్ ప్లేస్లో మనం ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డేటా లేక్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ డేటా వేర్ హౌస్? సో డేటా వేర్ హౌస్ మీన్స్ a centralized, structured and processed repository of data optimized for reporting and analysis. ఓకే, సింపుల్. ప్రీవియస్ డేటా లేక్లో మనకు ఉన్నటువంటి డేటా సోర్సెస్ నుంచి రా డేటా మొత్తాన్ని ప్లేస్ చేసాం తీసుకొని, అక్కడ నుంచి మనకున్నటువంటి టూల్స్ని బట్టి మనకున్నటువంటి బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి ఆ డేటాని మనం క్లీన్ చేసి ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే అప్లై చేసి ఆ డేటా లేక్లో ఉంటుండే రా డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో మనం కన్వర్ట్ చేసుకొని ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డేటా వేర్ హౌస్. డేటా లేక్ అంటే ఒక రా డేటా ఉంటుంది, డేటా వేర్ హౌస్ అంటే మనం ఆ రా డేటాని డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని బిజినెస్ లాజిక్స్ మొత్తం అప్లై చేసి మనకి కావాల్సినటువంటి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో, ఒక టేబుల్ ఫార్మేట్లో లోడ్ చేసుకునే ప్లేసే డేటా వేర్ హౌస్. అది ఏమైనా కావచ్చు, స్నోఫ్లేక్ కావచ్చు, SQL కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ డేటాబేస్ మనకు ఉన్నాయి, డేటా వేర్ హౌస్ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు రియల్ టైంలో. సో ఈ విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్డ్ డేటాని బిజినెస్ అనేది వాళ్ళ యొక్క డిసిషన్ మేకింగ్ పర్పస్ కానివ్వండి, ఎనాలిసిస్ పర్పస్ కానివ్వండి యూజ్ చేస్తాయి. ఓకే, మనం తీసుకుంటే ఎటువంటి ఇండస్ట్రీ, ఎటువంటి డొమైన్ చూసుకున్నా కూడా మనకి బ్యాంకింగ్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి. ఓకే, సో ఇటువంటి డొమైన్స్ మొత్తం మీద వాళ్ళకి డిఫరెంట్ సోర్స్ డేటా తీసుకుంటారు, దాన్ని ఇనిషియల్ డేటా లేక్లో ప్లేస్ చేస్తారు, తర్వాత ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో ఒక డేటా వేర్ హౌస్లో ఆ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్,
What is data mart? So data mart is a subset of a data warehouse focused on a specific department or business function. ఓకే. సో డేటా మార్ట్ అంటే డేటా వేర్‌హౌస్‌లోనే ఇది ఒక భాగంగా ఉంటుంది. ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా లేక్‌లో రా డేటాను పెట్టి తర్వాత దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి ప్రాసెస్ చేసుకొని డేటా వేర్‌హౌస్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఈ స్టోర్ చేసుకునే ప్రాసెస్‌లో నాకు డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సేల్స్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డేటా వేర్‌హౌస్‌లో మనం డేటా మార్ట్స్ అని క్రియేట్ చేసుకుంటాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా మార్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ డేటా మార్ట్ ఓన్లీ సేల్స్ డేటానే లోడ్ చేసుకుంటాను. ఓకే. అలాగే వేరే డేటా మార్ట్ క్రియేట్ చేస్తాను. దాని పేరు హెచ్ఆర్ అని పెట్టుకుంటాం. హెచ్ఆర్ డేటా మార్ట్‌లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డేటా మాత్రమే ప్రాసెస్ డేటా మనం లోడ్ చేసుకుంటాం. సో ఇది ఎందుకు యూజ్‌ఫుల్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేల్స్ డిపార్ట్మెంట్ పర్సన్‌ని, మేనేజర్‌ని. నాకు సేల్స్ డిపార్ట్మెంట్ డేటా కావాలి. సో నేను డేటా వేర్‌హౌస్‌లోకి వెళ్ళేసి ఉన్న డేటా మొత్తాన్ని సెర్చ్ చేసి ఎక్కడ నా సేల్స్ సంబంధించిన డేటా ఉందో తీసుకునే కన్నా నేను సెపరేట్‌గా డేటా హౌస్ ఒక డేటా మార్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఓన్లీ నేను సేల్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటే నేను డైరెక్ట్‌గా ఆ సేల్స్ డేటా మార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నాకు కావాల్సిన డేటా నేను పిక్ చేసుకుంటాను. నేను రిమైనింగ్ హెచ్ఆర్ డేటా కానివ్వండి, ఫైనాన్స్ డేటా కానివ్వండి, ఇట్లా మార్కెటింగ్ డేటా కానివ్వండి వాటిని నేను టచ్ చేయను. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మనకి డేటా అనేది చాలా ఫాస్ట్‌గా మనకి రిట్రీవ్ అవుతుంది. రైట్? సో data mart is a subset of a data warehouse. Okay. Next, this is a simple image explanation. So what is data lake, data warehouse and data mart? So ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉన్నాయి. ఓకే. ఎస్క్యూఎల్ డేటాబేస్, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అండ్ ఫ్లాట్ ఫైల్స్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ వాట్ ఎవర్ మేబీ. ఇక్కడ మనం తీసుకుంటే మొత్తం మనకి డేటా సోర్సెస్ ఉన్నవి. ఈ సోర్సెస్ నుంచి మన డేటా అనేది డేటా లేక్‌లో వస్తుంది. సో డేటా లేక్ అంటే ఏముంటుంది? మొత్తం రా డేటా ఉంటుంది. విచ్ కంటైన్స్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అండ్ స్ట్రక్చర్డ్ డేటా. సో ఈ డేటా లేక్ నుంచి మనం మన డేటాని ప్రాసెస్ చేసి బిజినెస్ లాజిక్ సప్లై చేసి అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ తగిన విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో మనం ఒక ప్లేస్‌లో స్టోర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఏ డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ ఉంటుంది మనకి ఒక స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. సో ఈ డేటా వేర్ హౌస్‌లో మనం మనకి ఫీజిబిలిటీని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డేటా మార్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నట్టు సేల్స్ డేటా మార్ట్, ఫైనాన్స్ డేటా మార్ట్, మార్కెటింగ్ డేటా మార్ట్, ఐటీ డేటా మార్ట్ లైక్ దిస్. సో డేటా మార్ట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్ హౌస్. స్పెసిఫిక్ డిపార్ట్మెంటల్ డేటా కానీ, స్పెసిఫిక్ డివిజనల్ డేటా కానీ మనం ఇట్లా డేటా వేర్ హౌస్‌లో డేటా మార్ట్‌గా మనం స్టోర్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ డేటా ఫ్లో. ఓకే. సో ఇన్ కమింగ్ వీడియోస్ మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వీటిని ఎలా మనం యూజ్ చేస్తాము, ఎలా మనకి డేటా అనేది ఫ్లో అవుతుంది అనేది మనం కమింగ్ వీడియోస్‌లో మనం తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ కమింగ్ వీడియోస్‌లో మనం స్నోఫ్లేక్ విత్ ఎస్క్యూఎల్ తోటి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్. ప్రీవియస్ 2 వీడియోస్ కూడా మనం చూస్తే డేటా అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఏమి మనకి రియల్ టైంలో, అట్ ద సేమ్ టైం డేటా టైప్స్ అంటే ఏంటి, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏమిటి, స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఇక్కడ మనం డేటా లేక్ అంటే ఏమిటి, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, డేటా మార్ట్ అంటే ఏమిటి, వాటి డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మీకు ఏమైనా కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please share to your friends also. Thank you very much. Have a nice day.